నేను నమస్కారం సార్. నేను తెలుగు మీడియం సార్. నా పేరు శ్రీకాంత్. మా నల్గొండ డిస్టిక్ సార్ మాది. నేను తెలుగు మీడియం సార్. ఓకే. సో తెలుగు మీడియం వాళ్ళకి తీరని అన్యాయం జరిగింది. కనీసం ఇందాక ఆయన చెప్పిన దాంట్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి మార్క్స్ వేసుకుంటూ పోయారంటే కామెంట్ వచ్చింది ఒకటి. సార్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సార్. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియంలోనే నేను తెలుగు మీడియం రాసిన సార్. ఎస్ఏలు రాశాను, మిగతా పేపర్లు అన్నీ రాశాను. అక్కడ ఇచ్చిన క్వశ్చన్కు పిన్ టు పాయింట్ ఆన్సర్ రాస్తేనే మార్క్స్ వేస్తారు సార్ ఎవరైనా. కానీ నాకు వచ్చింది మొత్తం రాస్తే ఆన్సర్ కాదు, ఏదైతే అట్లా రాస్తే మాత్రం మార్క్స్ పడవు. కరెక్ట్ ఆ క్వశ్చన్ డిమాండ్ ఏం చేస్తుంది, ఆ క్వశ్చన్ డిమాండ్కి అనుగుణంగా ఇన్ టైంలో రిలవెన్స్గా కోహరెన్స్తో రాస్తేనే తప్ప మార్కులు పడే అవకాశం లేదు. నాకు 475 స్కోర్ వచ్చింది సార్. నేను తెలుగు మీడియంలోనే రాశాను. నేను నిజాం కాలేజ్ స్టూడెంట్ని, నేను ఓయూ స్టూడెంట్ని. నేను రాసినటువంటి ఆన్సర్స్ని నాకు మార్క్స్ వేసినప్పుడు నాలాగానే రాసినటువంటి అనేక అభ్యర్థులను సెలెక్ట్ అయ్యారు. కరెక్ట్ డైరెక్ట్గా ప్రజెంటేషన్ బాగాలేకుంటుండి ఒకవేళ ఏడ పోస్ట్ పోన్ అయిద్దని చెప్పేసి కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ చేయని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మాత్రమే తమ యొక్క స్కోరు రాక ఇబ్బంది పడరు తప్ప కరెక్ట్ పిన్ టు పాయింట్ టు పాయింట్ ఏ డీవియేషన్ లేకుండా కన్సిస్టెంట్గా రాసినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి సార్. ఇది నిజము. నేను ఒకటి చెప్పదలుచుకున్నా సార్ మన ఛానల్ ద్వారా. నేను ఒక ఆర్ఫన్ సార్. నేను ఇక్కడ ఉన్నాను. మా మదరు, మా ఫాదరు, మా గ్రాండ్ ఫాదరు, మా గ్రాండ్ మదర్ నలుగురు చనిపోతే ఒక ఆర్ఫన్ సంస్థ వాళ్ళు నన్ను చదివించారు సార్. నేను వాళ్ళు చదివిస్తే వాళ్ళ యొక్క చదువు ఫీజులు పెట్టి అశోక్ నగర్లో చదువుకున్న నన్ను పట్టుకొని 3 కోట్లకు కొన్నారు అని ఒక అలిగేషన్, ఫాల్స్ అలిగేషన్ ఏదైతే చేస్తారో దాన్ని ఖండించడానికి నేను ఒక నిమిషం ఆగితే వ్యాఖ్యలు చేసి స్టేట్మెంట్ పాస్ చేసిన ఆయన కురపాటి శ్రీనివాస్ అని చెప్పి ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతానని మీరు కూడా ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు ఆయన్ని. శ్రీనివాస్ గారు ఏంటి 3 కోట్లు ఉన్నారని చెప్పి ఆయన ఏమంటారు? నేను ఒక ఆర్ఫన్ని 3 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారని చెప్పి ఎట్లా చెప్తారు మీ స్టేట్మెంట్ ని? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న ప్రెస్ క్లబ్ లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒకటి సార్, తల్లి తండ్రి లేనటువంటి నేను 3 కోట్లు పెట్టగల సామర్థ్యం ఉందంటే నాకు తెలిసి మరి మా అమ్మ పైనుంచి గిట్లా, మా నాయన పైనుంచి గిట్లా ఏమైనా అకౌంట్లో పైసలు వేసిండేమో నాకైతే. ఒకవేళ మా అమ్మ మా నాయనకి పైసలు వేసింది అనుకో సార్, నా పైన మీరు యాక్షన్ తీసుకోండి. ఆ స్టేట్మెంట్ పాస్ చేసిన ఆయన శ్రీనివాస్ గారు మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? శ్రీకాంత్ గురించే కానీ, తెలుగు మీడియం విద్యార్థి శ్రీకాంత్ గురించి 470 మార్కులు గ్రూప్ 1 లో స్కోర్ చేసిన శ్రీకాంత్ గురించే కానీ, లేకపోతే అక్కడ పక్కన ఉన్న నిశాంత్ గురించే కాదు నేను వేసిన ఆరోపణ. అక్కడ కూర్చున్న వాళ్ళు నాకు తెలిసి అక్కడ ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలియదు. 563 మంది అభ్యర్థులు మాత్రం అక్కడ లేరు. ఫస్ట్ థింగ్, ఒకరు తీసుకున్నా తప్పే. ఇదే శ్రీకాంత్కి ఇదే తెలుగు మీడియం ఒకటే తీసుకున్నారు ఎవరైనా? లేదు, వాళ్ళ తీసుకున్నారు ఎవరైనా? నేను ఒకటి వెరీ క్లియర్ ఏం చెప్తున్నాను, నేను మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ ఆన్ మై వర్డ్స్ ఈవెన్ టుడే అండ్ ఈవెన్ దిస్ సెకండ్. వాట్ ఐ సెడ్ ఐ క్లియర్లీ, ఒక మంత్రి దగ్గరికి ఒక అభ్యర్థి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ గురించి నేను చెప్పినాను కానీ ఊహించి చెప్పిర్రా? మనోతరాయ్ గారు నేను కూడా పోయిన అభ్యర్థి ఎన్ని మార్కులు వచ్చినాయి ఆ వివరాలు చెప్పాలి. హాల్ టికెట్ నెంబర్ ఆరోపణ చేయడం కాదు. ఏ మంత్రి ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని నేను సిఐడి దగ్గర పోతా. తప్పకుండా చెప్పండి, ఏ అభ్యర్థి మీకు తెలిసిన అభ్యర్థి ఎవరు? గాల్లో మాట్లాడటం కాదండి. అభ్యర్థి ఎవరు, ఆయన క్వాలిఫై అయిందా, ప్రిలిమ్స్ రాసిండా, మెయిన్స్ రాసిండా మంత్రి అన్నారు కాబట్టి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ఊహించి చెప్తున్నారా, నిజంగా జరిగిందా? మరొకసారి చెప్తున్నాను, అక్కడ కూర్చున్న ఏ అభ్యర్థి మీద నాకు ఎలాంటి ఆరోపణ లేదు. ఓకే. 563 అభ్యర్థి ఎవరు ఉన్నారా మరి? అదే చెప్తున్నాను. నేను ఏమని చెప్తాను, వాళ్ళు ఎవరైతే నిజాయితీగా రాసిన వాళ్ళు అందరూ 563 పోస్టులు మొత్తం అమ్ముడు పోయినాయి అని చెప్పేసి ఎక్కడ నేను ఆరోపించలేదు. సరే, నేను ఏ పార్టీకి సంబంధించినవని కాదు, అయితే కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్కి కాదు, నాకు ఎలాంటి పార్టీలతో పొలిటికల్ పార్టీలతో సంబంధం లేదు. ఈ జీవో 29 మీద కేసు మీరు ఊహించి చెప్పిర్రా, నిజంగా జరిగిందా? ఎవరా మంత్రి ఎవరు, ఆ అభ్యర్థి చెప్పాలా? నేను అదే చెప్తాను. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఆ స్ట్రేట్ క్వశ్చన్, ఎందుకంటే చాలా మంది భవిష్యత్తు బహుశా మీరు కూడా ఉద్యోగాలకి ఇట్లా ప్రిపేర్ అయిన వాళ్ళే. మీరు చెప్పండి, మంత్రి ఎవరో చెప్పండి, తప్పుదారిలో వచ్చిన ఉద్యోగం తీసుకొద్దాం. మీరు చెప్పండి, ఇప్పుడే సిఐడి పోదాం. నన్ను మాట్లాడిస్తే నేను మాట్లాడతాను. నేనేం చెప్తున్నాను, జీవో 29 మీద కేసు వేసినప్పుడు నేను ఒక 17,000 మంది అభ్యర్థులతో నేను మాట్లాడినాను. 17,000 మందితో. జీవో 29 సుప్రీంకోర్టులో కేసు వేసిన పిటిషనర్లో నేను ఒకరిని. ఈ రోజు కాదు, అది సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి ఈ కేసు గురించి నడుస్తాను. ఐ విల్ టెల్ యూ ఆన్ వర్డ్స్. ఎవరైతే ఈ అభ్యర్థులు ఇప్పుడు కాదు, నేను మళ్ళీ చెప్తాను, ఐ విల్ టెల్ ఇన్ డీటెయిల్.
ఎవరితోనైతే ఇది మాట్లాడిన క్రమంలో ప్రిలిమ్స్ అప్పుడు కూడా ఈ అవకతవకలు జరిగినాయి, ప్రిలిమ్స్లో కూడా అభ్యర్థి క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి తీసుకున్నారో అందరి గురించి కూడా కాదు, ఐఎమ్ వెరీ క్లియర్. సరే ఇప్పుడు నేను చేసిన ఆరోపణ ఆ రోజు కూడా నేను అదే చెప్పినాను, నేను చేసిన ఆరోపణ నేను నిరూపించలేనేమో. నో నేను ఆ రోజు కూడా ఇదే చెప్పినాను, నేను చేసిన ఆరోపణ నేను నిరూపించలేనేమో, కానీ జరగలేదు, ఖచ్చితంగా ఇందులో జరగలేదు అని చెప్పేసి ఎవరైనా చెప్పగలుగుతారా? 100% చెప్పగలుగుతాం. మీరు మానవతరాయ్ గారు ఒకటి చెప్పిండు, నీ బాధ్యత ఒక్క నిమిషం, అక్కడ బాధితులు మనోహర్ గారు ఒక్క నిమిషం, అక్కడ బాధితులు ఉన్నారు, మీరు ఫిల్మ్స్ రాశారు, బాధితులు మాట్లాడదాం. మనోహర్ గారు ఒక్క నిమిషం, బాధితులు ఒక్క నిమిషం, మీరు మంచి వాడు బయట తీసుకొచ్చి ఇంకో ప్రతిభావంతుడు ఉద్యోగం ఇవ్వాలా? వాడు ఎవడో చెప్పాలా? వాడు బయట తీసుకురావాలా? ఆ మనిషి ఎవరో చెప్పాలా? వాడి మీద సిబిఎస్ఈ అని కేసు నమోదు చేయాలా? నిజమైన అభ్యర్థి న్యాయం చేయాలంటే ఎందుకు దాస్తున్నారు మీరు? మనోహర్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నా క్వశ్చన్ ఒకటి పోదామంటే మానవతరాయ్ గారు దయచేసి ఇప్పుడు సిబిసిఐడి మీరు ఒక్క నిమిషం ఆగండి, మీరు కంప్లైంట్ చేయండి, ప్రూవ్ దయచేసి. అరే ఆరోపించినాను సార్, ఆరోపించినప్పుడు అంటే మీరు అబద్ధం ఆడుతున్నారు, ఏదో దురుద్దేశంతో గ్రూప్ 1 విషం చెబుతున్నారు. మీరు కావాలి ఆ పేరు చెప్పండి. ఆ అక్రమంగా ఉద్యోగం పొందిన ఎవరైనా ఉంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు ఉపేక్షించారు మీరు చెప్పండి, మీరు ఆ పేరు చెప్పండి. మంత్రి గురించి మీరు హైకోర్టులో ఇచ్చారా పేరు? అవును, హైకోర్టులో ఇచ్చారా? అవును, హైకోర్టు లాయర్లు హైకోర్టు జడ్జి ముందు ఆ పేరు ఇచ్చారా? ట్రాన్స్పరెన్సీ లేదు అని ఒకటే ఆ పేరు చెప్పాలా? మీరు ఆ పేరు చెప్పకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద 1700 కోట్ల పరువు నష్టం దావా వేస్తారా? చెప్పు మరి రాజ్యాంగబద్ధమైన సంస్థ గురించి